Hi, my name is Achyuta Vamshidhar. I'm a senior business associate with Life Insurance Corporation of India. నేను గడిచిన 20 సంవత్సరాలుగా చాలా మందికి ఐఎమ్ ఏబుల్ టు హెల్ప్ దెమ్ చూస్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ యాజ్ ఎ కెరియర్ అండ్ దే ఆర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. మన టీంలో ద టాపర్ సంవత్సరానికి ₹1,00,00,000 సంపాదిస్తున్నారు మెన్స్ కేటగిరీ. విమెన్స్ కేటగిరీలో 75 lakh రూపీస్ సంవత్సరానికి సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. హౌస్ వైఫ్స్ చాలామంది మినిమం యావరేజ్ ఒక నెలకు ₹50,000 నుంచి ₹70,000 వరకు సంపాదిస్తున్నారు. స్టూడెంట్స్లో మేబీ 30,000-40,000 రూపీస్ ఏ మంత్ సునాయాసంగా సంపాదిస్తున్నారు. ఇది మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఈ ఆపర్చునిటీ మీకు ఏదో జస్ట్ ట్రై చేస్తే వచ్చింది కాదు. ఈ వీడియో మీరు చూడగలుగుతున్నారు అంటే యు ఆర్ వన్ అమాంగ్ ది టాప్ 2% మోస్ట్ లక్కీయెస్ట్ పీపుల్ ఇన్ దిస్ యూనివర్స్. ఎందుకు అంటే ఒకటి, సంపాదించడానికి అయితే చాలా అవకాశాలు ఉంటాయి. ఏదో ఉద్యోగం చేయొచ్చు, లేకపోతే రకరకాల ఆపర్చునిటీస్ ఉంటాయి. బట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ తీసుకోవాలి అంటే అదృష్టం కూడా తోడై ఉండాలి. ఎందుకు అంటే మనం ఏ వ్యాపారం చేసినా దాంట్లో మనకి ఆదాయం వస్తుంది. వెరస్ లైఫ్ ఇన్సూరెన్స్లో యు యాడ్ గుడ్ కర్మ ఆల్సో. ఒక కుటుంబానికి సంపూర్ణ భద్రతని కల్పించే అదృష్ట యోగం అంటాం అనమాట. సో ఈ ఆపర్చునిటీలో మీరు సెలెక్ట్ అవుతారా లేదా అనేది పక్కన పెట్టినట్లయితే మొదటగా సెలెక్ట్ అవ్వాలి లేదు అనేది మీరు నిర్ణయించుకోవడానికి కొన్ని కనీస అర్హతలు అనేది చెప్తాను నేను, ఓకేనా? సో అవేంటి అంటే మొదటగా మీకు చేయడానికి 18 సంవత్సరాల వయసు దాటి ఉండాలి, మినిమం 10th పాస్ అయి ఉండాలి. ఈ తర్వాత మీరు గ్రాడ్యుయేషన్ చేసినా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా, పిహెచ్డి చేసినా చాలామంది మన టీంలో ఉన్నారు. ఇవన్నీ బోనస్ అన్నమాట. బట్ కనీస అర్హత అంటే 10 పాస్ అయి ఉండాలి. నా ఇది తీసుకునేటట్లయితే మీరు చేయాల్సిన పని ఏంటి, ఎలా చేయగలను, నేను చేయగలనా లేదా, ఇవన్నీ అడగడానికి ముందు ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్, అసలు మీకు సంపాదించాల్సిన అవసరం ఉందా? దీనికి ఆన్సర్ కావాలి. అవసరం ఎవరికి ఉండదు అంటారేమో, చాలా మందికి ఉండదు. చాలా కొద్ది మందికి మాత్రమే సంపాదించాల్సిన అవసరం ఉంటుంది. ఎగ్జాంపుల్, మీరు ఏదైనా గోల్డ్ షాప్కు, క్లాత్ షాప్కు వెళ్ళి చూడండి. చాలా క్వాలిఫైడ్ గర్ల్స్, టాల్ బ్యూటిఫుల్ గర్ల్స్ ఎంట్రన్స్లో నిలబడి నమస్తే అండి, మీకు ఏ ఫ్లోర్కి వెళ్తారు, ఏం కావాలని అడుగుతారు కదా. వాళ్ళని అడగండి, ఎన్నేళ్ళ నుంచి జాబ్ చేస్తున్నారు, 2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ నుంచి చేస్తారు, శాలరీ 25,000 లోపు ఉంటుంది, 15, 20, 25. MBAలు చేసి కూడా ఎందుకు ఉంటున్నారు అంటే దే ఆర్ కంఫర్టబుల్. అంతకన్నా డబ్బులు అవసరం లేదు. సో నాకు చాలా అవసరం అన్న ప్రతి ఒక్కరూ కూడా అక్కడైతే ఉద్యోగం చేయరు, అసలు ఉద్యోగానికే వెళ్ళరు. ఎందుకంటే ఉద్యోగం అనేది లిమిటెడ్ టైం, 30 రోజుల సమయం, రోజుకి 8 గంటలు 9 గంటలు కంపెనీ రూల్స్ని బట్టి నా సమయాన్ని నేను మీకు ఇస్తున్నాను, నాకు ఎంత జీతం ఇస్తారు అని చెప్పి దాని ప్రకారంగా పనిచేయడం జరుగుతుంది. బట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ ఈజ్ లైక్ ప్రొఫెషనల్ యాక్టివిటీ. మీరు నిర్ణయించుకుంటారు ఎన్ని గంటలు పని చేయాలి, మీరు డిసైడ్ అవుతారు మీకు ఎంత సంపాదించాలి అని. సో ఎల్ఐసి నుంచి వీ ట్రైన్ యూ హౌ టు అచీవ్ దట్ గోల్. మన టీంలో ఈరోజు ₹1,00,00,000 సంపాదించడం కోసం పనిచేస్తున్నారు, 3 కోట్లు కూడా సంపాదించడం కోసం పనిచేస్తున్న ఆడపిల్లలు కూడా ఉన్నారు. సో నౌ ద క్వశ్చన్ ఏంటంటే మీకు సంపాదించాల్సిన అవసరం ఉంది అంటే ఫస్ట్ యూ నీడ్ టు నో ఎంత అవసరం ఉంది, ఓకేనా? అంటే నేను ఫ్రెషర్ని, లేకపోతే నాకు ఎక్స్పీరియన్స్ లేదు, దీంతో ఏ విధమైన సంబంధము లేదు. మార్కెట్లో మన కోవిడ్ తర్వాత తీసుకునేటట్లయితే మనం ఇన్సూరెన్స్ అమ్మేదానికన్నా కొనుక్కునే వాళ్ళు ఎక్కువ అయ్యారు. అంటే మనం జస్ట్ వాట్సాప్లో స్టేటస్ పెడితే అదేంటో పెట్టావు కదా, నేను డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నాను, సో లీడ్స్ జనరేట్ అవుతున్నాయి. అంతకన్నా ముందు అయితే అమ్మాల్సి వచ్చేది. మీరు జనరల్గా మీరు ట్రై చేయొచ్చు కూడా. మీ నెట్వర్క్లో తీసుకునేటట్లయితే ఎంతమందికి ఇన్సూరెన్స్ ఉంది అంటే గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారంగా ప్రతి 100 మందిలో ఆల్మోస్ట్ 80 మందికి జీవితంలో ఒక్కసారి కూడా ఇన్సూరెన్స్ లేదంట. సో అది స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. నిజమా కాదా మీరే ఎక్స్పెరిమెంట్ చేయండి. అలానే భారత ప్రభుత్వం లెక్కల ప్రకారంగా తీసుకుంటే ప్రతి 100 మందిలో రిటైర్ అయిన తర్వాత 3 లేదా 4 మాత్రమే రిటైర్ అయిన తర్వాత పెన్షన్ వస్తుంది. మరి అంత తక్కువ మందికి మిగిలిన వాళ్ళు ప్లాన్ చేసుకోలేదు, జీవితం సాగిపోతోంది అన్నమాట. కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈరోజు 2004వ సంవత్సరం తర్వాత స్టేట్ గవర్నమెంట్ జాబ్ వచ్చినా, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చినా కూడా పెన్షన్ అనేది రాదు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో. ఈరోజు నేను టీచర్ కింద నాకు జాబ్ వచ్చిందండి అని ఒక మనిషి చెప్పాడు, కానీ పెన్షన్ రాదు. నాకు రైల్వేలో జాబ్ వచ్చిందండి కానీ పెన్షన్ రాదు.
నాకు పోలీస్లో జాబ్ వచ్చింది, నాకు పెన్షన్ రాదు. రాదు. ఎందుకు రాదు అంటే కనీసం ఒక వ్యక్తి ఈరోజు నెలకి కుటుంబ ఆర్థిక అవసరాలకు 25,000 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకునేటట్లయితే ఆ వ్యక్తికి ఇక్కడ నుంచి 25-30 ఏళ్ళ తర్వాత అదే నెల గడవడానికి 100% తన అవసరం ఒక 8% ఇన్ఫ్లేషన్ తీసుకున్న 2.5 లక్షల రూపాయలు కావాలి. మరి ఎందుకు ప్లాన్ చేసుకోవట్లేదు అంటే వాళ్ళకు ఎవరు వచ్చి చెప్పలేదు అని అర్థం. సో ఎలా చెప్పాలి, ఏం మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ప్రతిదీ మీకు ట్రైనింగ్లో నేర్పడం జరుగుతుంది. ఓకే, డేటాబేస్ కావాలి అంటే డేటాబేస్ ఎలా సంపాదించాలి నేర్చుకుంటారు. ఓకే, కస్టమర్తో ఎలా మాట్లాడాలి నేర్చుకుంటారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను అంటే హ్యాపీగా చేసుకోవచ్చు. నేను బయటకు వచ్చి కూడా చేస్తాను అంటే హ్యాపీగా చేసుకోవచ్చు. ఇండియాలో ఉన్న వాళ్ళకి చేయొచ్చు, అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి చేయొచ్చు. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటి అంటే ఎల్ఐసి ఆఫ్ ఇండియా మీకు ఎలాంటి టార్గెట్స్ ఇవ్వదు. టార్గెట్ మీరే నిర్ణయించుకుంటారు. మీరు ఎవరికి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎల్ఐసి ఆఫ్ ఇండియా నుంచి బ్రాంచ్ మేనేజర్ ఫోన్ చేసి ఏమండి మీ టార్గెట్ చేశారా లేదా ఎవ్వరూ కూడా అడగరు. అంటే ఎంత కావాలో మీ ఇష్టం, ఎన్ని గంటలు పనిచేయాలో మీ ఇష్టం. కానీ కనీసం ఒక 3 నుంచి 5 గంటలు కనుక మీరు డెడికేషన్తో, డిటర్మినేషన్తో, డివోషన్తో పని చేసినట్లయితే అక్షరాల నెలకి 50,000 రూపాయలు సంపాదించడం చాలా సునాయాసంగా సాధ్యం. ఓకే, ఎక్కువ కష్టపడకుండా కూడా సంపాదించవచ్చు. ఎందుకు అంటే గొప్పతనం మనది కాదు, మన పూర్వీకులది. ఆల్మోస్ట్ 150 కోట్ల జనాభాకి దగ్గరికి మనం వెళ్ళాం. సో మనం రా మెటీరియల్ వెతకవసరలా. ఏదన్నా వ్యాపారం చేయాలంటే ఏదో రా మెటీరియల్ కావాలి. మనకి రా మెటీరియల్ జనాభా, పెరుగుతూ ఉన్న జనాభా. అండ్ ఉద్యోగాలు వస్తూ ఉంటాయి, వివాహాలు అవుతూ ఉంటాయి, పిల్లలు పుడుతూ ఉంటారు. వీళ్ళందరికీ ఇన్సూరెన్స్ అవసరం అన్నమాట. సో ఎలా మాట్లాడాలని తెలిసినట్లయితే మీ చేతికి బ్రహ్మాస్త్రం వచ్చినట్లే. దీనికి ఒక చిన్న ఎగ్జామినేషన్ ఉంటుంది, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో 15 మార్కులు వస్తే పాస్, ఒక్కొక్కసారి 17 మార్కులు వస్తే పాస్, డిపెండ్స్ ఆన్. ప్రస్తుతం అయితే 15 మార్కులు వస్తే పాస్ అన్నమాట. సో దానికి ఏం చదవాలి, మెటీరియల్ మేమే ఇస్తాము, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాము. 100 మంది ఎగ్జామ్కి వెళ్తే 99 మంది పాస్ అయిపోతున్నారు అనమాట. సో కొంతమంది చెప్తారు, సార్ నేను ఎగ్జామ్ రాసే 30 ఏళ్ళు అయింది, నేను పాస్ అవ్వగలనా, ఒకసారి వెళ్ళి ట్రై చేయండి అంటే ఎగ్జామ్లో 28 మార్కులు వచ్చేసినటువంటి హౌస్ వైఫ్స్ ఉన్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకునేటట్లయితే ఇప్పుడు ఆపర్చునిటీ లిమిటెడ్. ప్రతి 3 నెలలకు ఒకసారి ఒక స్లాట్ వస్తుంది. ఆ స్లాట్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో ప్రస్తుతం ఆపర్చునిటీ ఉంది. ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తున్నా ఇది పార్ట్ టైం చేయొచ్చు. మీరు ఇంకా ఇప్పుడే కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇది అదృష్టం అనమాట. ఇంకా ఏ పని చేయాల్సిన అవసరం ఉండదు. అంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో, మీ క్లాస్లో టాపర్ ఎవరైనా ఒక మనిషి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ చాలా ఎక్కువ ఎంత సంపాదిస్తున్నారు అనుకోండి, మొదటి సంవత్సరంలో మీరంతా ట్యాక్స్ కట్టచ్చు. ఓకే, మీ పేరెంట్స్ మీ పేరు తలిస్తే కంటే ఇలాంటి బిడ్డనే కనాలి, అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇలాంటి పిల్లల్ని కన్నందుకు భగవంతుడికి థ్యాంక్స్ చెప్పాలి. అలాంటి అదృష్టం ఈ ఆపర్చునిటీలో ఉంది. ఓకే, సో మీరు రెడీ అనేటట్లయితే మీరు నాకు మెసేజ్ పెట్టండి. దెన్ ఐ విల్ సెండ్ యూ ఏ రిక్వైర్మెంట్ సబ్మిట్ చేయాలి అని. ఇన్ఫర్మేషన్ అంటే ఏం సబ్మిట్ చేయాలని కూడా మీకు చెప్తాను ఈజీగా. మీ ఏజ్ ప్రూఫ్కి 10th సబ్మిట్ చేయాలి. అంటే దానికన్నా పైన ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఆ సర్టిఫికేట్ ఒకటి కావాలి, ఫోటోగ్రాఫ్ కావాలి, తర్వాత బ్యాంక్ అకౌంట్ ప్రూఫ్ కావాలి, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. ఎగ్జామ్ ఉంటుందని చెప్పాను కదా, ఎగ్జామినేషన్ ఫీజ్ 725 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎగ్జామ్ అటెండ్ అవ్వకపోయినా, ఒకవేళ ఎగ్జామ్ ఫెయిల్ అయినా మళ్ళీ 504 రూపీస్తో మళ్ళీ ఎగ్జామ్ పెట్టుకోవచ్చు. ఎగ్జామ్ మీరు ఇండియాలో ఎక్కడ ఉన్నా రాయొచ్చు. కాశ్మీర్ టు కన్యాకుమారి ప్రతి చోట ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి రాయాలి. సో ఆన్లైన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా పాస్ అవ్వచ్చు. ఓకే, సో నిర్ణయం తీసుకునేటట్లయితే, సంపాదించాల్సిన అవసరం కనుక ఉన్నట్లయితే ఇంకొక క్షణాన్ని కూడా వేస్ట్ చేయొద్దు. ఇమ్మీడియట్గా మీరు అప్లై చేయండి. ఇవన్నీ నాకు టెలిగ్రామ్లో పంపించాలి. నా టెలిగ్రామ్ ఐడి కింద ఇస్తాను, నా మొబైల్ నెంబర్ మీకు షేర్ చేస్తాను. ఓకే, ఐ వెల్కమ్ యూ ఇన్ టు టీమ్ అబండెన్స్. Okay, I wish you all the best.